నమస్కారం. వినుకొండ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం ఉచితంగా 3-వీలర్ మోటార్ సైకిళ్లను అందజేస్తుందన్న ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి. వినుకొండ నియోజకవర్గంలోని అర్హులైన దివ్యాంగులందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి. శ్రీ భ్రమరా జెనిత్ సిటీ సమస్యలపై స్పందించిన అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని వెల్లడి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు డ్రైనేజ్ సమస్య పనులను చేపట్టిన అధికారులు భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉండేలా చూడాలని తెలిపిన స్థానికులు. వినుకొండ నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కారానికై శుక్రవారం ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు కార్యాలయ వర్గాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా దర్బార్ కు ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా సమస్యలు ఉన్నవారు నేరుగా చీఫ్ విప్ జీవిని కలిసి సమస్యలు వివరించవచ్చని ఆయన కార్యాలయం ప్రతినిధులు సూచించారు. వినుకొండ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి ప్రజలు ప్రజా దర్బార్ కు తరలివచ్చి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరి వద్ద విజ్ఞాపక పత్రాలు చీఫ్ విప్ జీవి స్వయంగా స్వీకరించి సాధ్యమైనంత మేరకు తక్షణమే పరిష్కారాలు చూపిస్తారని పేర్కొన్నారు. మిగిలిన వాటికి వినతుల ద్వారా వచ్చే సమస్యలు ఇక్కడి నుంచే విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి కృషి చేస్తారని వారు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఉచితంగా 3-వీలర్ మోటార్ సైకిళ్లను అందజేస్తుందని అర్హులైన దివ్యాంగులు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు. www.apdas.cac.ap.gov.in వెబ్సైట్ లో ఈ నెల 25 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని వారు తెలిపారు. వినుకొండ నియోజకవర్గంలోని అర్హులైన దివ్యాంగులు ఇబ్బంది పడకుండా చీఫ్ విప్ కార్యాలయంలో ఉచితంగా ఆన్లైన్ దరఖాస్తు చేయడం జరుగుతుందని, అందుకు ప్రత్యేకంగా కార్యాలయంలో సిబ్బందిని కేటాయించడం జరిగిందన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి రెగ్యులర్ డిగ్రీ ఆపై ఉన్నత విద్య చదువుకున్న విద్యార్థులు, 10వ తరగతి ఉత్తీర్ణులైన స్వయం ఉపాధితో జీవించే దివ్యాంగులు, 18 నుండి 45 సంవత్సరాల లోపు 70% అంగవైకల్యం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని వారు తెలిపారు. విద్యార్హత సర్టిఫికేట్ తో పాటు సదరన్ సర్టిఫికేట్, రేషన్, ఆధార్ కార్డులతో దివ్యాంగులు చీఫ్ విప్ కార్యాలయంలో సిబ్బందిని సంప్రదించి ఉచితంగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. చీకటిగలపాలెం పంచాయతీ పరిధిలోని శ్రీ భ్రమరా జెనిత్ సిటీ సమస్యలపై గురువారం అధికారుల బృందం విచారణ చేపట్టారు. డివిజనల్ పంచాయతీ అధికారి వివిఎం లక్ష్మణ్ రావు, ఈఓ పిఆర్డి జి సుందర్ రెడ్డి, జెనిత్ సిటీ అసోసియేషన్ అధ్యక్షుడు మేడా వెంకట అశోక్, కార్యదర్శి బీజం కృష్ణారెడ్డి తదితర సభ్యులు పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి ప్రాంతంలో ఉన్న సమస్యలపై చర్చించారు. తదనంతరం వారు జెనిత్ సిటీలో కూలిన గోడలు, ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు, విద్యుత్ కనెక్షన్ లేని ఓవర్ హెడ్ ట్యాంక్ మోటార్లు మరియు ఉపయోగించకుండా వదిలేసిన కమ్యూనిటీ భవన స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. గత నెల 18వ తేదీన జెనిత్ సిటీ అసోసియేషన్ సభ్యులు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సమర్పించిన ఫిర్యాదుకు అనుగుణంగా ఈ విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వినుకొండ పట్టణం మార్కాపురం రోడ్డు నందుగల అయ్యప్ప స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా అయ్యప్ప స్వామి వారికి పంచహారతులు, శివలింగ దీపార్చన, అయ్యప్ప స్వామి పల్లకి సేవ, జ్వాల తోరణం ఎంతో అద్భుతంగా జరిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, అయ్యప్ప స్వామి దేవస్థానం ధర్మకర్త గుడివాడ చిన్న గురునాథరావు, అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముండ్లమూరు సెంటర్లోని అండర్ గ్రౌండ్ షాపుల్లోకి వరద నీరు చేరి వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయారు. దీనికి ఎన్నో ఏళ్లుగా ఉన్న డ్రైనేజీ సమస్య కారణమని ఆరోపణలు రావడంతో అధికారులు స్పందించి గురువారం జేసీబీలతో డ్రైనేజీ పనులను మొదలుపెట్టారు. ఈ చర్య వ్యాపారులకు కొంత ఊరటనిచ్చింది. భవిష్యత్తులో సమస్యలు రాకుండా పనులను పూర్తి స్థాయిలో చేయాలని స్థానికులు కోరుతున్నారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.